రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము క్షమించండి 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటూ వద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి స్వరం వంటి స్వరం విన్నానని ఒక మాట రాయబడుతుంది. మొదటి స్వరం ఎప్పుడు వినబడింది? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావశునై ఉండగా కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే మొదటి స్వరం వంటి స్వరమును వింటిని. ఎప్పుడు విన్నాడు మొదటి స్వరం? ప్రభు దినమందు. ప్రభు దినమందు ఏం చేశాడు? మొదటి స్వరాన్ని విన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, మొదటి స్వరము ప్రభు దినమందు విన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి వందనాలు. ఎప్పుడు విన్నాడు? ప్రభు దినమందు. ఎలా విన్నాడు? ఎలా ఉన్నప్పుడు విన్నాడు? ఆత్మావశుడై విన్నప్పుడు మొదటి స్వరాన్ని విన్నాడు. సరే, ఆత్మావశుడైన వ్యక్తి, ఇప్పుడు ఆరాధన మనం చూస్తూ వచ్చాం. ఏమని? ఒక ఆత్మావశుడైన వ్యక్తి, చెప్పండి, మీరే చెప్పండి. ఆత్మావశుడైన వ్యక్తి దేవుని ఎలా ఉంటాడు అని అంటే, దేవుని ఎలా ఉంటాడు? దేవునికి ప్రియకుమారుడుగా ఉంటాడు. కానీ మనం ఎలా ఉండాం? నీతి లేని వారికి ఉండాము, గ్రహింపు లేని వారికి ఉండాం, దేవుని వెతకని వారికి ఉండాం, త్రోవ తప్పిన వారికి ఉండాం, పనికిమాలిన వారికి ఉండాం, మేలు చేయని వారికి ఉండాం, పాపము జీవితం కలిగిన వారికి ఉండాం. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవునికి ప్రియకుమారుడుగా ఉంటాడు అన్నది మనం చూస్తూ వస్తున్నాం. అంటే మనం ఒకప్పుడు దేవునికి ప్రియకుమారులను కాము, ఆత్మావశులుగా చేయబడలేదు. కాబట్టి మనం 7 అనుభవం ఉన్నాం. ఆ 7 అనుభవం కలిగిన మనల్ని ప్రభు కృపను బట్టి ఆత్మావశులుగా దేవుడు సిద్ధపరిచినందుకు దేవుణ్ణి ఆరాధించేము. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనములు. సరే, ఇప్పుడు చూసేటటువంటి మాట ఇది ఇంపార్టెంట్. ఏంటి మాట అంటే ఓ మాట చెప్పాలి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, అర్థమవుతుందండి? లేదా దేవుని ఆత్మతో పాలు పంపులు కలిగిన వాడైనా లేదా ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి ఏం చేయాలా? మొదటి మాటను మనం చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట, ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి ఏమిటి అంటే, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి కానీ దేవుని ఆత్మతో కలిసిపోయినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో ఏకీభవించే వ్యక్తి చేయవలసినవి ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకై మొదట చిన్న ప్రార్థన చేసుకుని వాటి తర్వాత పెద్ద వర్తమానం ధ్యానిద్దాం. రండి, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మీ కృపని, మీ దయని మాకు కనపరుస్తూ ఇప్పటి వరకు కూడా మీరు అంతా సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఆరంభ ప్రార్థనలు మీ నడిపింపు, పాటలు పడేటప్పుడు మీ స్వరం, ఆరాధన వర్తమానంలో కూడా మీ పరలోకపు ఆత్మాభిషేకాన్ని ఇచ్చారు. వందనాలు. ఆరాధించేటప్పుడు కూడా మాకు కావాల్సినటువంటి శ్రేష్టకరమైన హృదయాలు మీరు అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించే వరకు సిద్ధపరిచారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు యొక్క బల వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. బలలో పాల్గొనక మునుపు, మీ దేహంలో మీ రక్తంలో మేము చేయవేయక మునుపు, వాటిని మేము భుజించి పానం చేయక మునుపు మా జీవితాన్ని మేము పరీక్షించుకోబోతుండగా మీరే సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని ఇప్పుడు వారు తోడుకుంటూ వచ్చిన దేవుడు ఇక ముందు తోడుకుంటూ ప్రతి ఒక్కరు తీర్చి ముందున దీవించమని
వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేసి శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని. దేవా, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, కింద కూర్చున్న వారి కంటే నేను యోగ్యుని కాను, ఏమాత్రం కూడా అర్హత కలిగిన వాడిని కాదు. నన్ను దయచేసి మీరు క్షమించి, నాలో ఉన్న బలహీనతలు క్షమించి, మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి ఆ మాట ఏంటంటే, ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఆత్మవశుడైన వ్యక్తి చేయవలసినవి. ఎందుకంటే మనం ఆరాధన చేస్తూ వచ్చాం, దేవుని ఆత్మ ద్వారా నేను చేయబడుతూ వచ్చా ప్రభా. ఒకప్పుడు దేవుని ప్రియకుమారుడుగా లేను, కానీ ఇప్పుడు ఆత్మవశుడిగా నేను చేయబడిన అనుభవంలోకి వచ్చాను ప్రభు అని దేవుని ఆరాధిస్తూ వచ్చాం. మంచిదే. ఇప్పుడు ఆత్మవశుడైన వ్యక్తి చేయవలసినవి మొదటి పని రండి చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే, నా ఎంక చూడొద్దు, త్వరగా ముగిస్తానని, త్వరగానే ముగిస్తా దేవుని చిత్తం అయితే. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఒక ఆత్మవశుడైన వ్యక్తి చేయవలసినవి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఆగుదాం అన్న, ఇక్కడతోనే అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఒక ఆత్మవశుడైన వ్యక్తి లేదా దేవుని ఆత్మలో పాలు పంపులు కలిగిన వ్యక్తి అయినా ఆత్మవశుడైనటువంటి వ్యక్తి చేయవలసినవి ఒక ఆత్మవశుడైన వ్యక్తి చేయవలసినవి ఏమిటి అని అంటే, మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏం చేయాలా? మొదటిగా ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి దిగి వచ్చి ఉన్నది అంటే ఆత్మవశుడిగా అయ్యాడు. కాబట్టి ఆత్మవశుడైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? దీనులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక ఆత్మవశుడైన వ్యక్తి మొదటగా చేయాల్సిన పని ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఏం చేయాలా? దీనులు కావటం కాదమ్మా, అది అయిపోయింది. సువార్త ప్రకటించాలి. ఒక ఆత్మవశుడైనటువంటి వ్యక్తి, ఒక ఆత్మవశుడిగా చేయబడినటువంటి వ్యక్తి అంటే, ఇప్పుడు ఆరాధన చేస్తూ వచ్చాం కదా, ప్రభా నేను ఎలాంటి వాడిని అయినా నన్ను దేవుని కుమారుడిగా చేసి ఆత్మవశుడిగా చేసిన అనుభవంలో తీసుకొచ్చామని ఆరాధన చేసాం. మంచిదే. ఒక ఆత్మవశుడైన అంటే ప్రభు మనల్ని ఆత్మవశుడి యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆత్మవశులు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలండి? దేవుని సువార్తను ప్రకటించాలి. ఇది మనకి భిన్నమైనటువంటి మాట, ఇది మనకి వ్యతిరేకమైనటువంటి మాట. ఇంకా చెప్పాలంటే నాకు లోకమును సిలువేయబడ్డమని బైబిల్లో ఉంటే, సువార్తకు నాకు సువార్త సిలువేయబడ్డమని మనం చెప్పగలుగుతాం. ఎందుకని? మనం సువార్తకి భిన్నంగా ఉంటాం. సువార్త చేయటానికి ముందలకు వెళ్ళలేము, సువార్త చేయటానికి అడుగులు రావు. సువార్త చేస్తే ఎవరు కొడతారన్న ఒక భయం, సువార్త చేస్తే ఎవరు తిడతారో అన్న ఒక భయం, సువార్త చేస్తే నేను నలుగురికి తెలిసిన వాడిని, నా సాక్ష్యం పోయిద్దన్న ఒక భయం. అంటే ప్రజల్లో ఇవి ఎక్కువ ఉన్నాయి. అందుకే సువార్తల్లో కూడా పాల్గొనలేరు. అసలు నేటి దినాల్లో సువార్త అయితే ఇంకా భయం, ఎవడు కొడతాడు ఎవడు చంపుతాడైనా సువార్త కూడా రాదు. కానీ సువార్తలో పాల్గొనటం అన్నది ఇంపార్టెంట్. సువార్త చేస్తేనే సంఘం అభివృద్ధి అయ్యేది, సువార్త చేస్తేనేగా సంఘం విస్తరించేది. ఇప్పుడు హెబ్రోన్ నుండి నర్సాపూర్ వరకు ఎలా వచ్చింది సంఘం? సువార్త చేయబడి. నర్సాపూర్ నుండి అత్నోరాకి రెడ్డిపల్లికి ఎలా వెళ్ళింది? ఆ రెడ్డిపల్లి నుండి మళ్ళా పక్కన ఉన్నటువంటి చింతకుంటకు కానీ, ఆ తర్వాత చిన్నగొట్టి ముక్కలకు కానీ, చందీ వరకు కానీ ఎలా వెళ్తూ వస్తుంది? సువార్త ప్రకటించడం ద్వారా. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక ఆత్మవశుడైన వ్యక్తి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. అర్థమవుతుందండి? దేవుని సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతాడు. కానీ మన జీవితాలు ఎలా ఉండి బల్ల దగ్గరికి వస్తున్నాం మనం?
గత ఆదివారం నుండి ఆదివారం వరకు మనం దేవుని సువార్తను ఏమైనా ప్రకటించామా? దేవుని సువార్తను ఎక్కడైనా చేస్తూ వచ్చామా? బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు. అంటే మనం అందరం మన సొంత కార్యాలను చూసుకున్న అనుభవం మనలో ఉంటుంది, కానీ సొంత కార్యాలు చూసుకుంటున్నాం, కానీ దేవుని సువార్త ఎక్కడ చేస్తున్నాం? కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవుని సువార్త చేస్తాడు. దేవుని ఆత్మలో పాలు పంపులు కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మతో ఏకీభవించే వ్యక్తి, దేవుని ఆత్మతో కలిసిపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? సువార్త ప్రకటించే వాడుకుంటాడు. అందుకే పౌలు కూడా చెబుతాడు, సువార్త ప్రకటించకపోతే ఏంటన్నా శ్రమ. అంటే సువార్త ప్రకటించకపోతేనే నాకు శ్రమ, ప్రకటిస్తే నాకు సంతోషమే. సువార్త ప్రకటిస్తే నాకు ఆశీర్వాదం ఉంది, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే ఎంత గొప్ప అనుభవంలోకి పౌలు వెళ్ళాడో చూడండి. పౌలుకి దేవుడు బయలుపరిచిన దర్శనము, అదే దర్శనము బక్సింగ్ గారికి బయలుపరచబడుతూ వచ్చింది. అదే దర్శనంలో మనం కూడా వెళుతూ వస్తున్నాం. పౌలుకి దేవుడు బయలుపరిచిన దర్శనం ఏంటి? అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరిచే అనుభవాన్ని కానీ, లేదా సంఘాలను విస్తరింపజేయటం కానీ, సువార్త చేయటం కానీ, పరిచర్య చేయటం కానీ, ఈ యొక్క అనుభవాన్ని పౌలుకి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. మరి ఈ అనుభవాన్ని దేవుడు పౌలుకు బయలుపరిచినప్పుడు అదే అనుభవాన్ని బక్సింగ్ గారికి కూడా దేవుడు బయలుపరిచాడు. ఆ బక్సింగ్ గారికి కూడా దేవుడు బయలుపరచడం ద్వారా ఆ యొక్క అనుభవంలో నేడు దినాన్ని మనం ఏం చేస్తున్నాం? ముందరికి వెళ్తున్న వారు ఉన్నాం. పరిచర్య, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క చిత్తంలో, దేవుని వాక్య పెలుగులో ముందరికి వెళ్తున్నాం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తికి, ఒక ఆత్మావశుడికి లేదా ఒక ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తి చేయవలసింది ఏంటంటే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు అంటున్నాడు. కానీ ఈరోజు బల దగ్గరికి వచ్చిన మనం ఎంతవరకు సువార్త చేసి వచ్చాం? ఎంతమందికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాం? ఎంతమందికి దేవుని సువార్తను తెలియపరుస్తూ వచ్చాం? సమయం ఇంకా రాలా, నిద్రపోతున్నారు. కాబట్టి ఎంతమంది దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాం? మనం ఎంతమందికి చెప్తూ వచ్చాం? ఒక బలలో పాల్గొనే క్రైస్తవుడు, దేవుని ద్వారా ఆత్మావశుడిగా చేయబడినటువంటి క్రైస్తవుడు, దేవుని సువార్తను ప్రకటించే భారం దేవుని నీ మీద పెట్టాడు. ప్రతి వారం, అంటే ఒక ఆదివారం నుండి తిరిగి మరలా ప్రభు దినం వచ్చేంత వరకు నువ్వేం చేయాలా? సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు చాలామంది అంటారు సంఘం అభివృద్ధి కావట్లేదు, సంఘం అభివృద్ధి కావట్లేదు అని. ఎందుకు అయింది? మనం తిన్నవాళ్ళం తిన్నట్టుగానే ఇంటికాడ కూర్చుంటే సంఘం ఎందుకు అభివృద్ధి అయ్యి చెప్పండి? మన కాళ్ళు నొప్పులు రావకూడదు, మన దేహానికి దేహం అలిసిపోకూడదు, మన పనులు ఆపుకోకూడదు, మనం చేసే పనులు మానకూడదు, మళ్ళీ సంఘం అభివృద్ధి అవ్వాలి. ఎట్లా అయ్యిద్ది? ఒక సంఘం అభివృద్ధి అవ్వాలంటే దేవుని సేవకులైనా, విశ్వాసులైనా, ప్రజలైనా ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తేనే సంఘం అభివృద్ధి అయ్యిద్ది. ఒక వ్యక్తి సువార్తను ప్రకటిస్తేనే సంఘం అభివృద్ధి అయ్యిద్ది. సువార్తను ప్రకటించకపోతే ఎలా అయ్యిద్ది? కానీ మనం అంటాం సంఘం అభివృద్ధి కావట్లా, సంఘం అభివృద్ధి కావట్లా. మనం ఇంటికాడ కూర్చుంటే సంఘం ఎందుకు అభివృద్ధి అయ్యిద్ది? ఇంటికాడ కూర్చుంటే సంఘం ఎందుకు అభివృద్ధి అయ్యిద్ది? నీకు ఒక ₹1,00,000 ఆస్తి ఉంది, నువ్వు ఆ ₹1,00,000 ఉండి నీ ఇంటికాడ కూర్చుని తింటే ఏమైద్ది? ఏమైద్ది? ₹1,00,000 ఆస్తి ఏమైద్ది? తరిగిపోయిద్ది అంతే. స్వార్థ చేయకుండా ఉంటే ఉండ ఆత్మలు కూడా వెళ్ళిపోతూ ఉంటే, దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఇక తరిగిపోతూ ఉంటుంది సంఘం. ఇక ఉండదు, రాను సంఘం కూడా ఉండదు. ఎందుకంటే మనం సువార్త చేయట్లా. మన పితృలు ఎందుకు సువార్త చేశారంటే మనల్ని సంఘంగా పెట్టడానికి. మనం ఎందుకు సువార్త చేయాలంటే మనం అంతరించిన తర్వాత మన తర్వాత వచ్చే తరము దేవుని ఆరాధించడం కొరకు. వాళ్ళు ఎందుకు సువార్త చేయాలి? ఆ తర్వాత వచ్చే తరానికి. సువార్త ఏంటంటే మనం ఇప్పుడు చేసే సువార్త ఈ నెక్స్ట్ తరానికి దేవునిలో నడిపించి సంఘం క్షేమాభివృద్ధిని అందడానికి సువార్త. కానీ ఈరోజు ఆ సువార్త చేసేవాళ్ళు లేరు, ఆ సువార్తను ప్రకటించేవాళ్ళు లేరు. అసలు మందిరానికి రావడానికి అతి కష్టం మీద వస్తున్నాం, ఇంకా సువార్త ఎక్కడ ప్రకటిస్తాం? కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఆత్మావశుడైన వ్యక్తి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. ఆ వ్యక్తే నిజమైన దేవుని ప్రియకుమారుడు. యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు ఈ లోకానికి వచ్చి? క్షమించండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14 వచనాలు 15 వచనాలు
కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్తను నమ్మి మార్మోసు పొందుడి అని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు అక్కడ చెబుతున్న మాట ఏంటి? సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుని ప్రియకుమారుడుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఎప్పుడైతే ఆ సువార్తను మనం ప్రకటిస్తామో అప్పుడు దేవుని కుమారులుగా మనం ఏం చేయబడతాం? ఉంటాము. ఆత్మావశుడు యొక్క అనుభవంలో ఉంటాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి లేదా దేవుని ఆత్మలో పాలుపంపులు కలిగిన వ్యక్తి చేయవలసినవి సువార్త ప్రకటించాలి. నేను ఒక మాట చెబితే మీరు బాధపడద్దు. గత ఆదివారం నుండి ఈ ఆదివారం ఆరాధనకు వచ్చేంత వరకు కూడా సువార్త ప్రకటించిన వారు బలలో పాల్గొనొద్దు. ఇది నిక్కర్చిగా చెప్పబడుతుంది. సువార్త ప్రకటించిన వారు బలలో పాల్గొనొద్దు. ఎందుకు? నీకు ఒక బాధ్యత దేవుడిచ్చాడు. సువార్త ప్రకటించడం అంటే ఒక సేవకుడికో సంఘ పెద్దకో కాదు బాధ్యత. రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద ఆ బాధ్యత ఉంది. మరి మనం అందరం కూడా సువార్తను ప్రకటించినప్పుడు, ఆ సువార్తను మనం ప్రకటించినప్పుడు ఇప్పుడు మనం బలలో పాల్గొనడానికి కూడా ప్రయోజనం ఏముంది? యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో ఉండటానికే బలలో పాల్గొనేది. యేసు ప్రభువారు ఏం చేశాడు? ఖాళీ కూర్చున్నాడా? 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? పగలల్లా సువార్తను ప్రకటించాడు, రాత్రల్లా ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. మనకు ఆ సువార్త చేయాలన్న భారం లేదు, ఆ సువార్త మీద ఆశ లేదు, కోరిక లేదు. సువార్త చేయటానికి కూడా ముందలకే రాము. తద్వారా మనం బలలో అయితే పాల్గొంటాం. అదే మన నష్టం, మనకైనా మన కుటుంబాలకైనా నష్టం అదే. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి మొదటిగా సువార్త ప్రకటించాలి. ఇది ఆ వ్యక్తి మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత. ఆ సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలీదు, 10 సంవత్సరాల తర్వాత సిస్టర్ నన్ను అడిగింది, నా భార్య, నీకు సువార్త అంటే బాగా ఇష్టం కదండి అని. ఎందుకు కటాక్షం అట్లా అడిగావు 10 సంవత్సరాల తర్వాత అని మనసులో అనుకుని అడిగే. ఎందుకు అడిగేవని. 10 సంవత్సరాలు మా కుటుంబ జీవితం తర్వాత నన్ను అడిగింది, నీకు సువార్త అంటే ఇష్టం కదా అని. నాకు ఇట్లా నుంచుని వాక్యం బోధించడం కంటే కూడా సువార్త చెప్పడమే నాకు చాలా ఇష్టం. మన ఈ మధ్య కూడా అనుకున్నా, ఏమనుకున్నానంటే ఈ సేవ నుండి తిరిగి వెళ్ళిపోయి సువార్త చేసుకుందాం, వీధి తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ సువార్త చేసుకుందాం అనుకున్నా ఒక 2-3 నెలల క్రితం. వద్దు, ఈ వాక్యం బోధించడాలు, ఈ బోధించిన తర్వాత 200 తీర్పు ఉంది. మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యాకోబు పత్రికలో. ఎందుకు రాయబడుతూ వచ్చింది? 200 తీర్పు ఉందంట మనకి బోధించేవారికి. అందుకని ఈ బోధ ఎందుకు, ఈ ప్రకటించడం దేనికి, ప్రకటన గ్రంథాల గురించి వీటి గురించి ధ్యానించడం దేనికి? ప్రభు సువార్త చెప్పుకుంటూ వెళ్తే పరలోక రాజ్యం వెళ్తే అదే జాలే అనుకున్నా. ఈ దాంట్లో తీర్పు ఏముంది? సువార్త చెప్పేవాడికి తీర్పు పొందడానికి ఏముంది? దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఈ సేవ వద్దు, ఏమొద్దు, వద్దు, నరసాపురి నుండి కూడా వెళ్ళిపోదాం, చక్కగా సువార్త చేసుకుందాం, ఏదో ఒక రూమ్లో రెంట్కి తీసుకుని అని అనుకుంటూ వచ్చా. నిజంగా ఎందుకు చెప్తున్నాడు? ఇప్పటికే నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? బోధించడం కంటే సువార్త చేయటమే నాకు ఇష్టం. సువార్తకి వెళ్తే మళ్ళీ ఎట్టుంటాను తెలుసా? కుర్చీల మీద కూర్చున్న ముసలోళ్ళలాగా మెల్లగా నడవను. అంటే మిమ్మల్ని తప్పుగా అంటలేదులేండి, వయసు అయిపోయింది కాబట్టి నడువు నొప్పులు ఉంటాయి కాబట్టి నడవలేరు కాబట్టి తప్పుగా అంటలా. సువార్తకి వెళ్తే లేడి కాళ్ళ వాళ్ళు పరిగెడతా. సువార్తకి వెళ్తే ఎట్ట ఉంటారు? పరిగెట్టడమే. నా పక్కన ఉండే వాళ్ళు కూడా పరిగెత్తాలి, పరిగెత్తకపోతే ఉండిద్ది. కాబట్టి అంతా కూడా క్రమం. అసలు మొదట్లోనే సువార్త ఎలా చేయాలనేది ఒక పునాది నాలో వేయబడింది. హెబ్రోన్లో అలా పునాది వేయబడుతూ వచ్చింది. ఆ పునాది ఇప్పుడు ఎవరైనా సువార్త సరిగ్గా చేయట్లేదు అనుకో, కోపం వచ్చింది, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు, ఇక వెళ్ళిపోవాలనిపించింది, మనం వెళ్ళి సపరేట్ చేస్తే బెటర్ అనిపించింది. నిన్న కూడా పిల్లలు ర్యాలీ చేస్తూ ఉంటే సువార్త చేస్తున్నారు కానీ ఒక రకంగా చేస్తూ వస్తున్నారు, కోపం వచ్చింది. అందరూ చక్కగా బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్ళినట్టుగా బ్యాగులు వేసుకుని చక్కగా నడుస్తూ వస్తున్నారు, తలకేమో కిరీటాలు పెట్టుకున్నారు. అందరినీ నిదానించి చూసా, అందరూ చక్కగా కిరీటాలు పెట్టుకున్నారు, బ్యాగులు వెనకాల వేసుకుని ఉన్నారు. ఇక మొదలుపెట్టా, వెనకుండా కాడి నుంచి ముందర ఉండే వ్యక్తి వరకు అందరు బ్యాగులో ఉన్న బైబిల్ తీసి చేతిలో పట్టుకోమను. సువార్తకి వెళ్ళినప్పుడు మన సాక్ష్యం ఏంటి? బైబిలే. నువ్వు బ్యాగులో పెట్టుకుంటే ఏముందో ఎవడో తెలిసిద్ది? విలువైన బంగారాన్ని చేతిలో పట్టుకుంటేనే అందరూ ఆ బంగారాన్ని చూస్తారు. బ్యాగులో పెట్టుకుంటే ఏం చూస్తారు? తేండి, అందరు తేండి, బైబిల్ తీసి బయట చేతిలో పట్టుకోండి అంటే ఓ సండే స్కూల్ టీచర్ అంట, అన్న చిన్నపిల్లలు అన్న యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు ఎట్టంటే అప్పుడు బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ పెట్టుకోమను.
ఇవన్నీ మాకు చెప్పొద్దమ్మా, బైబిల్ తీసి పక్కన పెట్టుకోమని, ముందులా చేతిలో పట్టుకోమని, పక్కనగా చేతిలో పట్టుకోమని. ఎందుకంటే ఒక విధానం నేర్చుకోవాలి. అసలు సువార్త అంటే చాలా కోణాలు ఉండే నేర్చుకోవాల్సినవి. మీకు తెలిసిన సువార్త ఏంటి చెప్పండి? మీకు తెలిసినటువంటి సువార్త అసలు తెలిస్తేనే చెప్పడానికి అంటారా? మౌనంగా ఉన్నారంటే అదే అర్థం, ఏం తెలియదని అర్థం. సువార్త అంటే చాలా రకాలు ఉండే, 7 అనుభవాలు చెప్పొచ్చు, 7 కాదు 14 అని చెప్పొచ్చు. సువార్త చేసే అనుభవం ఒకటి మన గొంతు ద్వారా చెప్పొచ్చు, 2 పాటల ద్వారా చెప్పొచ్చు, వాక్యం ద్వారా చెప్పొచ్చు. తర్వాత చెప్పండి, మన ఎదుటి వ్యక్తిని కలగలుపుకుని చెప్పొచ్చు, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ చెప్పొచ్చు సువార్త. ఇంకా ఎట్లాగూ చెప్పండి అమ్మా. ప్రార్థన ద్వారా, లేదు ఎదుటి వ్యక్తికి చెప్పటం కావాలి. ఇంకా ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నప్పుడు కూడా చక్కగా బైబిల్ ఎట్లా తీసి మనం చదువుకుంటూ వెళ్ళామనుకో, అడుగుతాడు ఏం చదువుతున్నామని, అప్పుడు సువార్త కూడా చెప్పొచ్చు. చాలా రకాలు ఉండే సువార్త చెప్పటం అంటే. మనం ఏ సువార్త చెప్పి బలలో పాల్గొనబోతున్నామో పరీక్షించుకుందాం. నేను ఎక్కువసేపు చెప్పని విషయంలో, ఎక్కువసేపు చెబితే మనసు గాయాలు అవుతాయి. అర్థమవుతుందండి? కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి, మొదటిగా దేవుని సువార్తను ప్రకటించాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు. మనకు ప్రకటిస్తే శ్రమలని మనం మెదలకొని కూర్చుంటున్నాం. అందుకే మనం మన కుటుంబాలు ఎక్కడ వేసిన స్థితి అట్లాగే ఉంటుంది. ఆత్మీయ స్థితి నేను అంటున్నా. సువార్త మనం ఎక్కడుంటే అక్కడ ప్రకటించాల్సిన భారం మన మీద ఉంది. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి సువార్తను ప్రకటిస్తాడు. 2, ఆత్మావశుడైన వ్యక్తి ఏం చేస్తాడంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. చాలన్నా చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన 2వ మాట, మొదటిగా ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినది ఏంటి? మొదటిగా సువార్త ప్రకటించాలి. ఎదుటి వ్యక్తులకి ఏ కోణంలో అయినా సరే ప్రతిరోజు ప్రకటించాలి. అది భారం. ఒక ఆత్మ కన్నా సువార్త చెప్పాలి. రోజుకొక్కరికైనా, రోజుకొక్కరికి చెప్పాలని రోజు భర్తకు చెప్పవకండి, రోజు భార్యకు చెప్పవకండి, ఇంటికాడ పిల్లలకు చెప్పవకండి, బయటికి వెళ్ళి చెప్పాలి సువార్త. రోజు చెప్పమన్నాడని భర్త చెబుతూ ఉంటే ఆయనకి విని విని తినగా వేపాకు ఏమైద్ది? చేదైద్దా? ఏ ఊర్లో ఉండరక్క? తినగా వేపాకు తీగా ఇద్ది. కాబట్టి గిట్టా చెబుతూ ఉండిద్దిలని రేపొద్దున మేము మీ ఇంటికి వచ్చి చెబితే ఏమంటారు? ఆ రోజు మా భార్య చెప్పే మాటలు అనుకుంటాడు, రోజు మా భర్త చెప్పే మాటలు అనుకుంటారు. రోజు కాదు, వాళ్ళకి అవసరమైన రీతిలో క్లాస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మిగతాది బయట చెప్పాలి, బయట సువార్త చెప్పాలి, ఇంట్లో క్లాసులోనే సువార్త రావాలి. అది మెయిన్. కాబట్టి 2వదిగా చూసినట్టయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసిన 2వ ప్రాముఖ్యత, మొదటిగా సువార్త ప్రకటించాలి. 2వదిగా నలిగిన హృదయంలోను దృఢపరచాలి. ఏం చేయాలా? నలిగినటువంటి హృదయాల్ని దృఢపరచాలి. అంటే ఒక హృదయం నలిగిపోతే, ఒక హృదయం నలిగిపోయినటువంటి అనుభవం ఉంటే ఆ హృదయాన్ని ఏం చేయాలా? దృఢపరచాలి. దృఢపరచడం అంటే అర్థం ఏంటి? దృఢపరచడం అంటే బలపరచడం. కాబట్టి నలిగినటువంటి హృదయం కలిగిన వ్యక్తికి ఇక్కడ మనం చూస్తున్న 2వ మాట ఏం చేయాలా? దృఢపరచాలి. ఇది మన బాధ్యత. నలిగిపోయినోడిని ఇంకా నలగొట్టకూడదు, నలిగిపోయినోడిని ఇంకా నలగొట్టకూడదు. కాబట్టి నలిగినటువంటి హృదయాలకి దృఢపరచాలి. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి, ఒక వ్యక్తి సమస్యలను బట్టో, బాధలను బట్టో, అవమానాలను బట్టో, నిందలను బట్టో, మనోవేదన బట్టో, మనోదుఖాన్ని బట్టో, ఇంకా హృదయంలో ఉన్న వేదన బట్టో, హృదయంలో ఉన్న ఆ ఆవేదన బట్టో, హృదయంలో ఉన్న బాధను బట్టో, చెప్పుకోలేనటువంటి దుఃఖాన్ని బట్టో ఒక వ్యక్తి హృదయం నలిగిపోయి ఉండొచ్చు. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఏం చేస్తాడు? నలిగిపోయినటువంటి హృదయం కలిగిన వ్యక్తిని దృఢపరుస్తాడు, అంటే బలపరుస్తాడు. ఏమని? ఏం పర్లేదు బ్రదర్, దేవుడు సాయం చేస్తాడు, ఈ కష్టాలు ఈ బాధలు మనకి సహజమే, ప్రభువే చెప్పాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండమని చెప్పాడు కదా. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి,
మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? మనం కాకపోతే ఇంకెవరు ఈ శ్రమలు? మనం కాకపోతే ఇంకెవరు నిద్రపోయేది? ఇక్కడ మనకు కాకపోతే ఇంకెవరికి శ్రమలు? మనకు కాకపోతే ఇంకెవరికి బాధలు? మనకు కాకపోతే ఇంకెవరికి కష్టాలు వస్తాయి? మనకే వస్తాయి. ఎందుకంటే మనం దేవుని నమ్మాం, దేవుని అందరి విశ్వాసం ఉంచాం, రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ఉన్నాం. కాబట్టి మనకు తప్పితే ఇంకెవరికి వస్తాయి? కాబట్టి మనం ఎదుర్కోవాలి వీటిని ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దేవుని గణపరచడం ద్వారా ఈ కష్టాలు బాధలు ఎదుర్కొని ముందరికి వెళ్ళాలి బ్రదర్. మనం వెనక్కి అడుగేయకూడదు అక్క అన్న అని చెప్పి మనం ఏం చేయాలా? నలిగిపోయిన వారిని దృఢపరచాలి. కానీ నలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏముంది, సేవకుడు చెప్పిన వాక్యం అట్టాగుంది, నువ్వు కూడా అట్టాగుండవు, నీ భర్త ఎట్టాగుండాడు, నీ భార్య ఎట్టాగుంది, నీ జీవితం ఎట్టాగుంది, నీ కొంప ఎట్టాగుంది అన్నావు అనుకో, ఇంకేమైంది చెప్పండి? కాతి మండే దాని మీద పెట్రోల్ పోసినట్టు అయింది. పెట్రోల్ పోతారా యాసిడా? పెట్రోలేనా? సర్లే అయితే పెట్రోల్ పోసినట్టు అయిద్దంట. ఇంకేమైద్ది? కాతి మండేది ఏమైద్ది? ఇంకెక్కువైపోయేది. అర్థమవుతుందండి? మనం ఏదో గొప్పవడం అని ఒక కుటుంబంలో గొడవ ఉంటే దాన్ని ఆపడానికి వెళ్తాం, ఆ గొడవ మనల్ని బట్టి ఇంకెక్కువైపోయింది. ఇక మనం ఏం చేస్తాం? గొడవ మనల్ని బట్టి ఎక్కువైనప్పుడు చల్లగా జారుకుంటాం మెల్లగా. అన్న వస్తాను అక్క, ప్రైజ్రాడు అక్క, అన్న ప్రైజ్రాడు అక్క, నేను తర్వాత వస్తానని చెప్పి మెల్లగా జారుకుంటాం. మనం వెళ్ళటాన్ని బట్టి కూడా ఎక్కువైపోయింది గొడవ. అంటే ఇవన్నీ మనం గ్రహించుకోము, ఇవన్నీ మనకు ఆలోచనలు రావు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి నలిగినటువంటి హృదయం కలిగిన వారిని దృఢపరుస్తాడు, బలపరుస్తాడు. ఏం భయపడొద్దు, ఏం కాదు, నీకు దేవుడు తోడుగా ఉండండి. చూడండి, ఒక చిన్నది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒక చిన్న పిల్ల నిద్రించిన అనుభవం ఉంది, చనిపోయినటువంటి అనుభవం ఉంది. యేసు ప్రభువారు ఆమె దగ్గరకు వచ్చాడు. అందరూ కూడా ఏమనుకుంటున్నారు? చనిపోయింది, చచ్చిపోయింది అంటున్నాడు. ప్రభు అన్నాడు కదా, మీరు అందరూ కూడా బయటికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళవాకండి అమ్మ, సేవకుడు వెళ్ళిపోమన్నాడని. కాబట్టి మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అందరూ బయటికి పోవాలి. ఎందుకు ప్రభువా? ముందర మీరు ఉంటవే కష్టం, చచ్చిపోవడానికి కారణం మీరే అవుతారు. ముందర మీరు అందరూ బయటకు పోండి. గాలి ఆడాలి కదా, గాలి ఆడాలంటే అర్థం ఏంటి? ఆమె బ్రతికుందని అర్థం. పోండి, మీరు అందరూ బయటపోండి. అందరూ బయటపోయారు. ముట్టాడు, చిన్నదానా లెగువు లేచింది, చక్కగా దేవునికి వందనాలు చెల్లించిన అనుభవంలోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ పాపను కన్నటువంటి తల్లి కానీ తండ్రికి కానీ హృదయం నలిగిపోయి ఉండదు. వేదనలో ఉంటారు వాళ్ళు. అయ్యో నా కుమార్తె చచ్చిపోయింది, నా కుమార్తె చచ్చిపోయిందని ఎంతో బాధలో ఉంటారు. అలాంటి వారికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నలిగిన హృదయాల్ని దృఢపరుస్తున్నాడు, బలపరిచేస్తున్నాడు. ఏం పర్లా, ఆమె బ్రతికి ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదని ఆమె చేయబట్టుకోగానే, లేదా ఆమె లెగవమానంగానే ఆమె ఏమైంది? లేచి కూర్చుంది. అంటే ఇప్పుడు నలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క హృదయాలకు ప్రభు ఏం చేశాడు? బలపరిచాడు. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి, అక్క ఎట చచ్చిపోయింది అక్క, ఎందుకు చచ్చిపోయింది అక్క, ఇట్టెందుకు చచ్చింది అక్క, అట్టెందుకు చచ్చింది అక్క అని ఆ చచ్చిపోయిన వాళ్ళ మీద పడి ఆరం, బతికొండ వాళ్ళ మీద పడి ఏడుస్తాం. మనం ఏడ్చిన దానికి మనం వాళ్ళ మీద పడి ఏడవటం ద్వారా ఆడు కూడా చావడానికి సిద్ధంగా ఉంటారు. అంటే అట్లాంటి జీవితాలు ఉంటాయి. జాగ్రత్త. అసలు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఒక ఆత్మావశుడైన వ్యక్తి సువార్తను ప్రకటిస్తాడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి నలిగిన హృదయాన్ని దృఢపరుస్తాడు. ఏం చేస్తాడు? నలిగినటువంటి హృదయాన్ని దృఢపరచడానికి ఇష్టపడతాడు. వాళ్ళు నలిగిపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, బలహీనలై ఉండొచ్చు, వాళ్ళని బలపరచడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఈరోజు మనం ఎవరిని బలపరుస్తున్నాం, ఎంతగా బలపరుస్తున్నాం? అసలు బలపరిచే అనుభవం మనకుందా, లేదా అగ్గిపొల్లు వేసి పెట్రోల్ పోసిన అనుభవం ఉంటుందా? పరీక్షించుకోవాలి మన క్రైస్తవ జీవితం బల దగ్గరికి వచ్చినప్పుడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి మొదటిగా సువార్త ప్రకటిస్తాడు, దేవునికి ప్రియకుమారుడు కాబట్టి. రెండు, దేవునికి ప్రియకుమారుడు కాబట్టి ఏం చేస్తాడు? నలిగినటువంటి హృదయాన్ని బలపరుస్తాడు. వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖాన్ని తీసివేయడానికి దేవుని వాక్యం ద్వారా బలపరుస్తాడు. ఇదన్నమాట రెండు. ఇక మూడో విషయాన్ని చూద్దామని, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం. చాలన్నా. ఇంకా మూడో మాటను చూస్తున్నాం. ఏంటి మూడో మాట? చెరలోనున్న వారికి విడుదల.
కాబట్టి ఇక్కడ మూడో మాటను మనం చూసినట్లయితే చెరలో ఉన్నవారికి విడుదల. ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడు ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి సువార్త చేస్తాడు. రెండు, ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడు ఉంటాడు కాబట్టి ఏం చేయాలా? ఒకటి, సువార్త చేయాలా. రెండు, నలిగిన హృదయాన్ని దృఢపరుస్తాడు, బలపరుస్తాడు, ఇంకా నలగొట్టడం. మూడోదిగా చూసినట్లయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి లేదా దేవునికి ప్రియకుమారుడైన వ్యక్తి చేయవలసినవి ఏంటంటే మూడోది ఏం చేస్తాడంటే మూడోదిగా చెరలోనున్న వారికి విడుదల ఇస్తాడు. ఎక్కడున్న వారికి? చెరలోనున్న వారికి. బైబిల్లో కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో చెరలో ఉన్న ఒక వ్యక్తికి విడుదల ఇచ్చాడు. ఒక దేవునికి ఇష్టమైన దాసుడు. ఏ వ్యక్తికి విడుదల ఇచ్చాడు? ఎవరా దాసుడు? నేను ఏ గ్రంథమో ఏ పుస్తకమో కూడా చెప్పా, అపోస్తలుల కార్యం అని. ఒక దాసుడు, దేవునికి ఇష్టమైన దాసుడు మరొక వ్యక్తికి, చెరలో ఉన్న వ్యక్తికి విడుదల ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎక్కడిచ్చాడు? ఎవరు? పెద్దగా చెప్పండి. అపోస్తలుల కార్యంలో దానియేలు ఎక్కడొచ్చాడు అక్క? పేతురు వచ్చాడా? అంతేనా? అంతే కదా? సరే, అయితే పౌలు శీలను ఇద్దరు కలిపి చెరసాల్లో వేయబడ్డారు. ఏం చేస్తూ వస్తున్నారు? ఇద్దరు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. వారు పాటలు పాడుతూ దేవుని స్తుతించినప్పుడు ఏం జరిగింది? చెరసాల తలుపులు ఏమని బద్దలైపోయినాయి. చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? ఏమయ్యారు? విడుదల అయ్యారంటే ఎక్కడ ఉండట్టు? విడుదల అయ్యారంటే చెరలో ఉండారని అర్థం. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? వాళ్ళు ఎక్కడుండారు అని అంటే విడుదల అయ్యారంటే అర్థం ఏంటి? చెరలో ఉన్నారా? ఊరుకు అక్క, నేనే చెబుతూ ఉండు. చెరలో నుండి విడుదల పొందారంటే అర్థం ఏంటి? నువ్వు జైల్లో పెట్టబడ్డారు, నువ్వు జైల్లో ఉండవు. నువ్వు విడుదల పొందావంటే జైల్లో ఉంటావా? మరి ఆ మాట చెప్పాలి. కాబట్టి ఎక్కడ ఉన్నట్టు? బయటకు వచ్చేసినట్టు. కానీ అక్కడ ఉండేవాళ్ళు బయటకు వచ్చారా? చెరలో ఉండేవాళ్ళు ఒక్కరు కూడా రాలా. అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే అసలైన వ్యక్తి ఉన్నాడు. జ్యోతకు ఉండాలే, ఎందుకంటే నాకు కొద్దిగా వాక్యంలో మైండ్ సెట్. ఎక్కడెక్క మీరు విడుదల విడుదల చెర అంటున్నారు? నాకు చెవుడేమో లేదు అక్క. మీరు ఏమన్నారు? చెర అన్నావు. సాక్షులు ఉండారు, నేను అబద్ధకుని కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే చెప్పాక మీరు 3 ఆకులు చదివితే నేను 9 ఆకులు చదివాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈ మాట ఎందుకు అడిగానంటే అక్కడ చెరసాల తలుపులు బద్దలు కొట్టబడ్డాయి. ఎవరూ వెళ్ళిపోలా. పౌలు ఒక మాట అంటాడు. ఎవరితో అంటున్నాడు? దేవునికి ఇష్టమైన వాడు ఎవరంటే పౌలు. ఇష్టమైన వాడు మరొక వ్యక్తిని విడుదల కలుగజేశాడు. ఎవరా వ్యక్తి? ఇష్టమైన వాడు పౌలు. విడుదల కలుగజేసింది ఎవరికంటే చెరసాల అధిపతికి, చెరసాల నాయకుడికి. చెరసాల నాయకుడు ఏం చేశాడు? చెరసాలన్నీ బద్దలు కొట్టబడి ఖైదీలందరూ పారిపోయారేమని చెప్పి తనను తాను పొడుచుకుని చంపుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు పౌలు అంటాడు, అయ్యా నువ్వేం చేసుకోవద్దు, ఎవరిని ఎక్కడికి వెళ్ళా, అందరం ఇక్కడే ఉన్నాం అంటాడు. అందరము ఇక్కడే ఉన్నాం, ఎవరూ ఎక్కడికి వెళ్ళా. మరి ఇదేంటి? ఈ కార్యం ఏంటి? పౌలు చెబుతాడు, సువార్త ప్రకటిస్తాడు. అక్కడ కూడా చెరసాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, చెరసాల నాయకుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను రక్షణ పొందాలి, రక్షణ పొందుడికి నేను ఏం చేయాలా? ఏం చేయాలి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేబడని విశ్వసించిన యెడల నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు. చెరసాల అధిపతి రాత్రికి రాత్రే రక్షించబడ్డాడు. ఇప్పుడు అతను చెరసాల దగ్గర కాపులా ఉండొచ్చేమో. ఆ చెరసాల లాంటి జీవితం నుండి విడుదల పొందాడు. ఆ చెరసాల లాంటి జీవితం కలిగినటువంటి అనుభవం నుండి విడుదల పొందిన వాడు ఉన్నాడు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? సువార్త ప్రకటించాడు, ఓకే. దేవుని ఆత్మతో పౌలు నింపబడి ఉన్నాడు. చెరసాల్లో ఉంటూ కూడా పాటలు పాడుతున్నాడు. చెరసాల్లో ఉంటూ కూడా దేవుని స్తుతిస్తున్నాడంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మావశుడైన వాడు. ఇంకో మాటలు చెప్పాలంటే పౌలు యొక్క ఆరాధన బట్టి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తాను చేసే ఆరాధన బట్టి ఎదుటి వ్యక్తికి విడుదల ఇస్తున్నాడు. ప్రార్థన ద్వారానే కాదు విడుదల,
ప్రార్థించడం ద్వారానే కాదు విడుదల, ఆరాధించడం ద్వారా కూడా విడుదల వచ్చింది తెలుసా మీకు? తిమోతి అంకులు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, తిమోతి అంకులు కుమార్తెకి 6 నెలలు దయ్యం పట్టింది. 6 నెలలు సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు, సేవకుడిగా ఆయన ప్రార్థన చేశాడు. మరి వీళ్ళలో ఆత్మీయస్థితి బాగుండట లేనట్ట అని అనిపించింది. కానీ వాళ్ళు ఆత్మీయస్థితిలో ఉండాలి, ప్రార్థన చేశారు. పోలా 6 నెలల తర్వాత తిమోతి అంకులు ఏం చేశాడంటే దీని వ్యాపారం గట్టిగా పట్టాలని, ఆ దెయ్యం గట్టిగా వదిలించాలని ఏం చేశాడు? ప్రార్థన చేసినోడు వదిలిపడేసి తల మీద చేయబెట్టి ప్రార్థన ఆపేసి ఆరాధన చేశాడు. ఈ ఆరాధన చేయడం ద్వారా ఏమైంది? 6 నెలల నుండి పెట్టిన దెయ్యము మహాగణుడి, మహోన్నతుడి, నిత్య నివాసి, పరిశుద్ధుడి, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు అంటుంటుందోనే ఇది చల్లగా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఎవరు? దెయ్యం వెళ్ళిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకెప్పటికీ రాలేదు ఆవులోకి. తిమోతి అంకులు కుమార్తెలకు షారోన్ అక్క, మేమందరం బేబక్క అంటాం, ఇప్పటికీ రాలా. ఎందుకని? ఒక 6 నెలలు ప్రార్థించినా పోనటువంటి దెయ్యము ఒక్క ఆరాధనతోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? దెయ్యాలు పోవాలంటే ఏం చేయాలో? మనం పోవాలంటే ఆరాధన చేయొద్దండి, అంటే దెయ్యాలు పోవాలంటే ఆరాధన చేయాలి. అంటే ఎంత గొప్ప అనుభవం ఒక ఆరాధనకు ఉంది. ఒక ఆరాధన దెయ్యముల నుండి మనల్ని విడుదలిస్తుంది. ఒక ఆరాధన ఒక వ్యక్తి పాప జీవితం నుండి విడుదలిస్తుంది. ఒక వ్యక్తి పాప జీవితం నుండి విడుదలిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతుంది? ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసిన పని ఏం చేయాలా? చెరలో ఉన్న వారిని విడుదల ఇవ్వాలి, చెరలో ఉన్న వారిని బయటకు తీసుకురావాలి. బంధింపబడినటువంటి స్థితిలో చెరలో ఉన్నటువంటి వ్యక్తిని, క్షమించండి, చెరలో ఉన్న వ్యక్తిని ఏం చేయాలా? బయటికి తీసుకురావాలి. అది బాధ్యత. మనం ఎంతమందిని బయటికి తీసుకురాగలుగుతున్నాం? ఇప్పుడు చెరసాల నాయకుడు చెరసాల్లో బంధించబడి ఉన్నాడా, బయట ఉన్నాడా? చెరసాల్లో బంధించబడి ఉన్నాడా, బయట ఉన్నాడా? బయటే ఉన్నాడు. ఎందుకంటే ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. చెరసాల్లో ఉండేవాళ్ళు ఇంటికి వెళ్తారా? వెళ్ళరు, వాళ్ళు బంధించబడి ఉంటారు. వీడి చెరసాల నాయకుడు దేంట్లో బంధించబడి ఉన్నాడు? పాపంలో బంధించబడి ఉన్నాడు. ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ పాప జీవితాన్ని నుండి విడుదల పొందాడు. అర్థమవుతుందండి? పాప జీవితం నుండి విడుదల పొందాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేకులకి విడుదల ఇచ్చేవారుగా మనం ఉండాలి. అంటే అనేకులకి విడుదల వచ్చే మార్గాన్ని మనం చూపించాలి. ఎలాగూ? మన ప్రార్థన ద్వారా, మన ఆరాధన ద్వారా, మన కుటుంబీకులు, మన బంధువులు, స్నేహితులు అనేకులు విడుదల పొందేటటువంటి అనుభవంలోకి మనం తీసుకురాగలుగుతాం. అర్థమవుతుందండి? చెప్పండి, ఈరోజు చెప్పండి. మన బిడ్డలు కానీ, మన కుమారులు కానీ, కుమార్తెలు కానీ, కోడలు కానీ, అల్లుళ్ళు కానీ, మనవలు కానీ, మనవరాలు కానీ, భర్త కానీ, భార్య కానీ, రక్త సంబంధికులు ఎందుకు విడుదల పొందలేకపోతున్నారు లోకం నుండి అంటే, ఎందుకని మనం సరైన విధానంలో చేయట్ల ఆరాధన కానీ, ప్రార్థన కానీ. మనం సరైన కోణంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? విడుదల పొందుతారు. అంటే మనలో మనం ఆత్మవశులుగా నింపబడినప్పటికీ, దేవుని కుమారులు, దేవుని ప్రియ కుమారులు ఉన్నప్పటికీ మన జీవితం సరైన జీవితాన్ని మనం జీవిస్తల్లా. అందుకే మన వారు విడుదల పొందలేక ఇంకా అదే పాపంలో కొనసాగుతూ వస్తున్నారు, లోకపు పాప జీవితంలో. ఇదెన్నో మాట చెప్పుకిష్టమక్క? 3వ మాట. 4వ మాటను చూద్దాం రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. చివరిలో చదివే అన్న, చివరిలో చదివే. చాలన్నా, చాలన్నా. కాబట్టి ఎన్నో మాట ఇది? 4. మొదటిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. 2, నలిగిన హృదయాన్ని దృఢపరచాలి, బలపరచాలి. 3, చెరలో ఉన్న వారిని బయటికి విడుదల కలిగేటట్టు చేయాలి. వారున్న చెరలు అంటే పాపమా, లోకమా, శరీరాశిలా, నేత్రాశిలా ఏ చెరలో ఉంటారో వాటి నుండి విడుదల పొందేటట్టు వారి కొరకు ప్రార్థించాలా, వారి నిమిత్తమే దేవుణ్ణి ఆరాధించాలి. ఇక 4వ మాటే కదా. 4వదిగా చూసినట్టయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినవి ఏమిటి అనంటే ఏం చేయాలా? 4వదిగా బంధింపబడిన వారికి విముక్తినివ్వాలి. బంధింపబడిన వారికి ఏం చేయాలా? విముక్తి. మానవులు వేటి చేత బంధించబడతారు చెప్పండి?
మానవుడు వేటి చేత బంధించబడతారు. చెప్పన్నా. మొదటిగా కాదు ఏదో చెప్పారు, వ్యసనములు. 2 చెప్పాలి. 2 త్రాగుడు. ఓకే. 3 చెప్పండి. ఒక వ్యక్తి వేటి చేత బంధించబడతాడు. మొదటగా వ్యసనములు, తర్వాత త్రాగుడు, ఇంకా లోకాశలు, ఇంకా ఇక చెప్పిన వాళ్ళే చెబుతారా, కొత్త వాళ్ళు ఏం చెప్పరా? నేత్రాశ, ఇంకా జీవోడంబో, ఇంకా ఏం చెబుతారు? మనకు తెలిస్తేనేగా చెప్పటానికి. వాక్యం చదివితే మనకు తెలుస్తుంది, చదవనప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత విన్న వాక్యం కాకుండా ఇంటికాడ కూడా వాక్యం చదివితే మనకు తెలుస్తుంది. మనం ఆదివారం బైబిలే గుర్తొచ్చింది కానీ, సంఘ ప్రార్థన బైబిల్ గుర్తొచ్చింది కానీ, ఇంకా మా గురువారం బైబిల్ స్టడీ బైబిల్ గుర్తొచ్చింది, ఉపవాస ప్రార్థన బైబిల్ గుర్తొచ్చింది కానీ, మిగతా రోజుల్లో బైబిల్ గుర్తురాదుగా మనకి. అందుకే మనం ఇక్కడ మందిరంలో ఏం చెప్పలేకపోతున్నాం. నాకు చాలా బాధేసింది మిమ్మల్ని అందరం చూస్తే. అందరిని అంటే అందరం కాదు, కొందరిని చూస్తే. ఎందుకు బాధేసింది తెలుసా? పాపం వీళ్ళ జీవితాలు ఒకరోజు ప్రభు వస్తే ఏమైద్దా అని బాధ ఉండిద్ది. ఎందుకు తెలుసా? ఏం చదవరు బైబిల్. వాక్యం విన్నాం కదా, ఇదే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. ఈ వాక్యం వినటంతోనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, ఇంకేం లేదనుకుంటాం. ఇంటికాడ కూడా సిద్ధపడాలి కానీ మనం సిద్ధపడం. నాకు అనిపించింది రేపు పొద్దున ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా, లేదంటే ప్రభు వస్తే రేపు వీళ్ళ జీవితాలు ఏంటి, ఒక బాధ ఉండిద్ది నాలో అయితే ఖచ్చితంగా ఉండిద్ది. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా? మంచిది. అది తెలియకే నేను ఇక్కడ నుంచున్నా. ప్రార్థన చేయాలంట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బట్ అర్థం చేసుకోండి. అసలు ఏంటంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి బంధింపబడిన వారికి విముక్తినివ్వాలి. మానవుడు బంధించబడే ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారం మొదటిగా పితృపారంపరమైన వస్తున్న వ్యర్థ ఆచారాల్లో ఏమై ఉన్నాడు? బంధించబడి ఉన్నాడు. వ్యర్థ ఆచారాలు. 2 శరీరాశుల్లో బంధించబడి ఉన్నాడు. నేత్రాశులు, శరీరాశులు, జీవోడంబ పూట. 3 పాపములో బంధించబడి ఉన్నాడు. 4 లోకంలో బంధించబడి ఉన్నాడు. 5 దేంట్లో బంధించబడి ఉన్నాడు? దేంట్లో బంధించబడ్డాడంటే 5 కుటుంబంలో బంధించబడ్డాడు. దేంట్లో? కుటుంబం. నా కుటుంబం ఇంకా రక్షించబడలా, నా కుటుంబం ఎట్టుంది, నా కుటుంబం అట్టుంది బ్రదర్, నేను మందిరానికి వస్తున్నాను, మరి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇట్ట అంటారు, అట్ట అంటారు, పనికి మళ్ళీ చెత్త అంతా చెప్తూ వస్తాం. అంటే మనం బంధించబడి ఉంటాం వీటన్నిటిలో. వీటి నుండి విడుదల కలగాలి. మనం వీటి నుండి విడుదల పొందిన అనుభవం రావాలి. ఆచారాలు, పితృపారంపరమైనటువంటి ఆచారాలు, వ్యర్థ ఆచారాలని బైబిల్లో ఉంది. ఈ ఆచారాల నుంచి మనం బయటికి రావాలి. అలవాటు నుండి బయటికి రావాలి. నేటికి వివాహాలంటే ఇంటికి పసుపు రాయటం గుమ్మాలకి, నేటికి వివాహాలంటే కాళ్ళకి చేతులు పసుపు రాసుకోవటాలు, నేటికి వివాహాలంటే ఇంటికి తోరణాలు కడతాలు, నేటికి వివాహాలంటే ఏంటక్క అది మీ ఇష్టంలేండి. ఇలాంటి వాటిలో నుంచి ఇంకా బయటికి రావాలి. ఇవి పితృపారంపరమైనటువంటి వ్యర్థమైన ఆచారాలు అనుసరిస్తూ వస్తున్నాం మనం. ఇంకా వాటిలోనే కొనసాగుతాం. మళ్ళీ ఏమంటాం? అన్న ఏం చేద్దామన్నా, మా కొనుపోళ్ళు, మా ఇంటోళ్ళు, వాళ్ళు అట్టుండారు, వీళ్ళు అట్టుండారు, వాళ్ళందరూ మారలేదు కదన్నా, అందుకని వాళ్ళు అట్టు చేపిస్తున్నారు. వాళ్ళు మారలేదు సరే, నువ్వు మారేవా లేదా? వాళ్ళు మారలేదు సరే, నువ్వు మారేవా లేదా చెప్పు. నువ్వు మారేవా? మారితే మాదిరికరమైన జీవితం ఏది? ఇప్పుడు నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనంగా ఉంది, రక్షించబడే వారికి దేవుని శక్తి. అంటే అక్కడ మాదిరికరమైన జీవితం కనపడతల్లా. మరి వారికి నీకు వ్యత్యాసం ఏది? ఏం ఉండదు. అందుకే మన జీవితాలు ఎలాగే బలలో పాల్గొంటున్నాం కానీ హస్తగతంగా ఉంటున్నాయి. మన జీవితాలు ఎట్లాగుంటానికి కారణం ఇదే. అసలు దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? మనల్ని ఎప్పుడూ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటాడు. మనకు ఆస్తి విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, పేరు విషయంలో కానీ, ప్రఖ్యాతి విషయంలో కానీ, ఘనత విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఆత్మీయానుసారంగా కూడా, దైవికమైన క్రమంగా కూడా దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు చూడాలనుకుంటాడు. ప్రతిరోజు దేవుడు ఆశ ఏంటో తెలుసా? ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె ఇంత గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటాడు. అంటే అందరికంటే గొప్పవాడిగా, గొప్పదానిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుని ఆశలన్నీ మనం ఏం చేస్తాం? ఏదో చెబుతాం కదా. ఏమని చెబుతాం తెలుసా? ఎవరైనా మంచిగా చదువుకోమని చెబుతాం, నేను కాలే చదువుకోమని చెబుతాం.
బాగా ఎదురు చూస్తాం. మంచి మార్కులతో పాస్ అవుతాడు, మంచిగా చదివిచ్చా, ప్రైవేట్ కాలేజీ, మంచిగా డబ్బులు పెట్టా, మంచి ఖర్చు పెట్టా, మంచిగా చదివిచ్చా, మంచిగా పాస్ అవుతాడని అందరికీ చెప్పుకుంటాం. నా కుమారుడు మంచిగా పాస్ అవుతాడు, నా కుమార్తె మంచిగా పాస్ అయ్యిద్ది, నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని చెబుతాం. తీరా చూస్తే వాడు 4-5 ఫెయిల్ అయ్యి ఉంటాడు. అది ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకుంటే ఏంటి, ముందర డప్పు కొట్టుకున్నాక, ముందర ఏం కొట్టాము, డప్పు కొట్టాం. ఫస్ట్ క్లాస్లో వస్తాడు, సెకండ్ క్లాస్లో వస్తాడు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని. వీడు 4 బాగొట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఏమని చెబుతాం, ఎవరికి చెప్పలేము, సిగ్గు. ఎందుకు, మనమే అడుగుతాం, ఏక్క మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎన్ని మార్కులతో పాస్ అయ్యారంటే, అదన్నా 1/2 మార్కుతో పోయాడన్నా. ఎన్ని మార్కులతో, 1/2 మార్కే. 1/2 మార్కు తేడా వస్తే అక్కడ కరెక్షన్ చేసేటటువంటి టీచర్ ఏం చేస్తాడు తెలుసా, ఈ 1/2 మార్కుతో వీడు పోవటం దేనికని 1/2 మార్కు కలిపేస్తాడు, తీసేయడు. 1/2 మార్కును కలుపుతాడు. ఈ 1/2 మార్కుతో వాడు పాస్ అవుతాడు అనుకుంటే ఏమి లేకపోయినా అక్కడ 1/2 మార్కు కలిపేస్తాడు టీచరు. 1/2 మార్కుతో నీ నా బిడ్డలు పాస్ అవటం, ఫెయిల్ అవటంలా, ఇన్ని మార్కులతో ఫెయిల్ అవుతున్నారు. మనం చెప్పేది ఏంటి, సాక్ష్యం కాపాడుకోవడానికి దగ్గరికి వెళ్ళాడు 1/2 మార్కుతోనే. అంటే మన జీవితాలు కప్పి పెట్టుకోవడానికి చెబుతాం. ఇదంతా కూడా నటన. ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు మనం ఏం చెబుతున్నాం అన్నది. కాబట్టి ఇవి ఉండకూడదు. వ్యర్థమైనటువంటి అలవాట్లు, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైనటువంటి వాటిలో మనం బంధించబడి ఉండకూడదు. వాటి నుండి విడుదల కలగాలి. చాలామంది ఇంకా బలలో పాల్గొంటూ అబద్ధాల్లో బంధించబడి ఉంటారు. చాలామంది ఇంకా బలలో పాల్గొంటూ కూడా ఇంకా లోకపు మాటల్లో బంధించబడి ఉంటారు. వాటి నుండి విడుదల కలగదు. ఈరోజు మన జీవితాలు గమనించినట్టయితే ఎన్నో మాట ఇది, 4వదిగా మన జీవితాలు ఏం చేయాలా, వేటి నుండి మనం బంధించబడ్డామో వాటి నుండి ఎదుటి వ్యక్తులకి విడుదల వచ్చేటట్టు చేయాలి. అలా చేయాలంటే మొదట మనం విడుదల కలిగి ఉండాలి. ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడుగా ఉంటాడు. ఆ ప్రియకుమారుడు చేయవలసినవి, మొదటగా దీనులకు సువార్త ప్రకటించాలి. 2, నలిగిన హృదయాన్ని దృఢపరచాలి, బలపరచాలి. 3, చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయాలి. 4, లోకము, లోకాచారాలు, లోక అలవాట్లతో బంధించబడిన వాడికి ఏం చేయాలా, విముక్తిని, అంటే ఆ వ్యక్తి వాటి నుండి విమోచించబడిన వాడిగా మనం చేయాలి. అలా చేయలేనప్పుడు మనం బలలో పాల్గొన్న దేవుని తీర్పే. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి.